బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఫార్మాసిటీపై ప్రతిపక్షాల విమర్శలు, ఇప్పుడు బీఆర్ఎస్ మహాధరణ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతారనేది ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. ఫార్మాసిటీపై ప్రతిపక్షాల విమర్శలు, ఇప్పుడు బీఆర్ఎస్ మహాధరణ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడతారనేది ఉత్కంఠగా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, చెప్పండి, 3 గంటలకు రేవంత్ రెడ్డి ఏ అంశాల మీద ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్దిసేపట్లో మీడియా ముందుకు రానున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ప్రజాపాలన విజయోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి అంశంపైన, అదేవిధంగా సంవత్సర కాలంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఇచ్చినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి పనులు, వీటికి చేయబోయేటువంటి పనులకు సంబంధించినటువంటి అనేక అంశాలపైన కూడా మీడియా దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. గత ప్రభుత్వ వైఫల్యాలు, గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అనేక అంశాలను కూడా ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు ఇటు మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే ఇటు కార్పొరేషన్ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు కానీ, వీటికి సంబంధించినటువంటి అంశం పైన ఇటు దాంతోపాటుగా స్పీకర్ ఓం బిర్లా కూతురు అంజలి వివాహం కూడా ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో ఢిల్లీకి ముఖ్యమంత్రి సాయంత్రం 4 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి వెళ్ళనున్నారు. అక్కడ ఆ వివాహానికి హాజరైన తర్వాత ఏఐసిసి నేతలను కలిసి ఇటు తిరిగి మళ్ళీ హైదరాబాద్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ సందర్భంలోనే ఇటు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ డిసెంబర్ 9న సెక్రటేరియట్ ప్రాంగణంలో జరగబోతోంది. కాబట్టి దీనికి సంబంధించి ముఖ్య అతిథిగా తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీని ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సోనియాను ఆహ్వానించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మరొకవైపు సోనియా కాకపోతే ప్రియాంక గాంధీని కూడా పిలిచేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలు, వేడుకలకు సంబంధించినటువంటి అంశాలను ఇటు ఏఐసిసి దృష్టికి తీసుకురావడే కాకుండా ఇటు రాష్ట్రంలో గత ప్రభుత్వం తర్వాత ఏర్పడ్డ సంవత్సర కాలంలో ఏర్పడ్డ తర్వాత ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలకు సంబంధించినటువంటి ఇటు ప్రజలకు చేయబెట్టినటువంటి ఇతర కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ప్రస్తావించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించి డిసెంబర్ 1 నుండి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి గడప కూడా ఇటు పాఠశాలలో, కళాశాలలో, విద్యాసంస్థలన్నింటిలో కూడా ఈ యొక్క ప్రజాపాలనకు సంబంధించినటువంటి విజయోత్సవ కార్యక్రమాలను అన్నింటినీ కూడా తీసుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దానికి సంబంధించి వేడుకలకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్న నేపథ్యంలో మీడియా ముందుకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి ప్రధానంగా గత ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలు, ఆ తర్వాత ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు సంబంధించినటువంటి అంశాలను కూడా ఇటు మీడియా దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. మరొకవైపు మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి ఈ మధ్య కాలంలో, అంటే గతంలో 5 నెలల క్రితమే ఇటు పార్లమెంట్ ఎన్నికలు జరిగినటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచినటువంటి ఇటు అక్కడ మహావికాస్ అఘాడీ కూటమి కూడా మరొకసారి అంటే అన్ని స్థానాలు గెలుస్తామని చెప్పి భావించినా కానీ బోల్తా పడడంతో ఇక్కడ జరిగినటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు దేశవ్యాప్తంగా అనేక అనుమానాలకు తావిస్తూ వివిధ నేతలు కూడా మాట్లాడుతున్నారు. ఇటు ఎలక్షన్ సంబంధించినటువంటి అంశంలో ఇటు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పేసి కూడా ఒక ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సంజయ్ రావుత్ ఇటు ఎంపీ చేసినటువంటి వ్యాఖ్యలు, వీటన్నింటిపైన కూడా ఇటు మీడియా ముందు ప్రస్తావించేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మొత్తానికైతే రాష్ట్రంలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం కానీ, లేకపోతే గత ప్రభుత్వం
10 ఏళ్ల కాలంలో ఇవ్వనటువంటి ఉద్యోగాలు కేవలం 10 నెలల్లోనే 53,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి అంశాన్ని కానీ, లేకపోతే ఇటు మహిళలకు ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం కానీ, లేకపోతే గృహిణులకు 200 ఇటు యూనిట్ల ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశం కానీ, వీటన్నిటిని కూడా ఇటు మీడియా ముందు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. సంవత్సర కాలంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు, దాంతోపాటు గత ప్రభుత్వం అనేక స్కామ్లు చేసిందని చెప్పి ఈ స్కామ్లకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ కొనసాగుతూ ఉంది. మరొక వైపు ఇటు కాళేశ్వరం కమిషన్ విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికే ఎలక్ట్రిసిటీ కమిషన్ సంబంధించినటువంటి విచారణ పూర్తయింది. దాని నివేదిక కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ నివేదికల ఆధారంగా చట్టరీత్యా ముందుకెళ్లాలని చెప్పేసి ఎవరైతే తప్పులకు పాల్పడ్డారో వాళ్ళందరిపైన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం ఇప్పటికే ఉపక్రమించినట్టు తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పొలిటికల్ బాంబులను కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పొంగిలేటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. కాబట్టి అన్నింటిపైన కూడా ముఖ్యమంత్రి యొక్క మీడియా సమావేశం ద్వారా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ రాంబాబు.